చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీ ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకున్నా, పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటా. ఇంకా ఆయిల్ కూడా ఇటెక్కింది బోండాకి. బోండా పిండి కూడా రెడీ అయిపోయింది, కలిపి పెట్టుకున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీ అయితే చేసేసాను అనమాట. చట్నీ మిక్సీ పట్టేసి పక్కకైతే పెట్టేసాను అనమాట. ఇంకా అది చట్నీ అయితే పోపు పెట్టేయాలి. పోపు పెట్టలేదు ఇంకా. ఇక్కడైతే వేడివేడిగా మైసూర్ బోండా అయితే వేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక 5 minutes అయితే కలిపి పక్కకు పెట్టేసాను. 5 minutes అండి, ఓవర్ నైట్ నానబెట్టకుండా అవసరమే లేదు. 5 minutes ముందు అయితే నానబెట్టేసి పక్కకు పెట్టేసాను. తర్వాత అయితే ఇంకా వేసేసుకుంటా ఉన్నాను మైసూర్ బోండా అయితే. అండ్ సూపర్ అంటే సూపర్ వచ్చినాయి మైసూర్ బోండా. ఇంకా అక్కడైతే వేసేసుకుంటా ఉన్నాను. పిల్లలకు ఇంకా ఫుడ్ నిన్న సాటర్డే స్కూల్ లేదు కాబట్టి ఇంకా టిఫిన్కి అయితే వేసేస్తూ ఉన్నాను, తింటారు. నిన్నటిదండి ఇది బ్లాగ్ అయితే. నిన్నటి బ్లాగ్ వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట ఇది. ఇంకా అక్కడైతే బోండా అయితే వేసేసాను. వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి. బోండా రెడీ అయిపోయింది. సూపర్ వచ్చింది బోండా. ఇంకా బోండా అయితే రెడీ అయిపోయింది అనమాట. మంచిగా వచ్చినాయి, రౌండ్గా వచ్చినాయి. మళ్ళీ ఇంకేసి ఇంకా కొద్దిగా వెరైటీగా వేసాను అనమాట. ఇంకా ఇంకొన్ని వంకర టింకర వచ్చినాయి. నేను వేస్తే మాత్రం ఆల్మోస్ట్ రౌండ్గానే వస్తాయి మైసూర్ బోండా అనేది. కాకపోతే ఈరోజు కొన్ని వంకర టింకర వచ్చినాయి, పిండి కొద్దిగా లూజ్ ఎక్కువైంది అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి అండ్ చుక్క కూర పచ్చడి అయితే వేస్తూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి పల్లీలు అయితే వేపి పెట్టుకున్నాను ఇందులో. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి చుక్క కూర అందులో వేసి ఉడకబెడతా, నూనెలో ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. నూనెలో ఫ్రై చేసుకోవాలి. అండ్ పల్లీలు కూడా నూనెలో ఫ్రై చేసిన తర్వాత వచ్చేసి చుక్క కూర అండ్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఉంటే, లేదంటే పచ్చిమిర్చిలు ఇవ్వనుకుంటే ఎండుమిర్చి అయినా మీరు వేసుకొని చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా కారం కూడా వేస్తాను. ఇంకా అవైతే ఆయిల్లో కొద్దిగా వేపుతూ ఉన్నాను, చూడండి చూపెడతా. ఇదైతే వేంపేసుకున్నాను, ఆయిల్లోనే వేంపాను ఇవి. తర్వాత వచ్చేసి అండ్ ఇంకో పచ్చిమిర్చి మధ్యలోకి అయితే కట్ చేసి వేసాను అనమాట. ఇంకా చుక్క కూర తినడం అయిందండి, మగ్గగానే చూడండి ఎంత అయిందో. కొద్దిగానే అయింది, మగ్గగానే కొద్దిగానే అయితే ఇది మగ్గితే మాత్రం. వేసినప్పుడేమో దీని నిండు ఉన్నది, ఇది చూడండి మగ్గగానే ఎంత. ఆయిల్లోనే ఫ్రై చేయాలి, నీళ్ళల్లో కాదు. ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇది మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా ఉడికినాక తర్వాత మనం చల్లార్చినాక మిక్స్కి అయితే వేసుకోవాలి. ఇంకా మగ్గినాక ఇంకా కొద్దిగా అవుతుంది, మంచిగా ఉడకనిద్దాం. చుక్క కూరలో వాటర్ చూడండి ఎన్ని వస్తున్నాయో. మంచిగా మగ్గనిద్దాం దీన్ని అయితే. చూడండి మంచిగా మగ్గిపోయింది ఇది. ఇప్పుడైతే చల్లార్చుకుందాం. మంచిగా మగ్గిపోయింది కదా, చల్లార్చుకుందాం. చల్లార్చి ఇది అది రెండు మిక్స్కి వేసుకుందాం. పచ్చిమిర్చి కొన్ని వేసిన కాబట్టి కొద్దిగా అయితే కారం అయితే వేసిన. కారం కూడా కొద్దిసేపు ఉడకనిద్దాం ఇందులోనే, ఎందుకంటే కారం ఉండకుండా మగ్గనిద్దాం. కొద్దిసేపు మగ్గనిచ్చేసి తర్వాత మిక్స్లోకి వేసుకుందాం. ఇప్పుడైతే మగ్గిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేస్తా. స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇంకా ఆయిల్ చూడండి బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే మిక్సీకి చల్లార్చి మిక్సీకి వేసుకుందాం. కొంచెం చల్లారినాక మిక్సీకి వేసుకుందాం. చుక్క కూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అండ్ దీన్ని అయితే మిక్సీకి అయితే వేసాను. అండ్ పోపు కూడా పెట్టేశాను. మీకు ఆయిల్ కనబడుతుంది కదా, పచ్చిమిర్చి అవన్నీ పోపుకి అయితే పెట్టేశాను. వేడి చుక్క కూర పచ్చడి రెడీ.
ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. అండ్ మైసూర్ బోండా అయితే చేశాను కదా మార్నింగ్. ఇంకా ఇదైతే ఈ వ్లాగ్ అయితే శనివారం వ్లాగ్ అనమాట. సండే వ్లాగ్ కూడా రేపు వస్తుంది ఖచ్చితంగా. చెక్ ఆన్ చేయండి, మంచిగా ఉంటుంది రేపటి వ్లాగ్ కూడా. అండ్ చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. లేకుంటే బయటికి కావాలా, ఇంట్లోనే కావాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ బయటికి వెళ్ళేటివి ఉంటే బయటికి వెళ్ళేటివి పెడతా. అండ్ ఇంకోటి వచ్చేసి వీడియో చూస్తూ ఉన్నారు కాకపోతే వీడియోకి అయితే లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు అనమాట. లైక్ అయితే కొట్టండి. వీడియో చూసిన ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను. ఇక మీ ఇష్టం అండి, కొడితే కొట్టండి, లేకపోతే చెప్పుకునే బాధ్యత నాది కాబట్టి నేనైతే లైక్ కొట్టానని చెప్తా ఉన్నాను. వీడియో చూసిన ఫలితం నాకు కూడా ఉంటుంది కదా, ఆరే వీడియో చూస్తూ ఉన్నారు లైక్ కొడుతున్నారని, అందుకని చెప్తా ఉన్నాను. ఇక మీ ఇష్టం అండి, కొడితే కొట్టండి, లేకపోతే లేదు. ఇంకా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు తొందర. అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. ఇంకా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.